ఎక్కడున్నావు? మన అర్జెంటుగా ఇక్కడికి రారాదు మన ఇంటికి. ఇంటికాడనే ఉన్నావా? ఇంటికాడనే ఉన్నా. సరే సరే, ఒక 2 నిమిషాలలో వచ్చేస్తా. నేను ఇక్కడే ఉన్నా, రోడ్డు మీద. సరే రారా, తొందరరా. ఓకే సార్, నమస్తే. నమస్తే, బాగేనా? బాగా సార్, బాగున్నా? బాగానే ఉన్నాం. ఏం సంగతి మరి? అలా ఈస్టర్ పండుగ కథ ఆకాడతారా? మొత్తం కొత్త బట్టలు వేసినాయి, కొత్త గట్ట వేసినాయి. ఇది ఈస్టర్ పండుగ అంటే ప్రపంచం అంతా జరుపుకునేది. ఇలా చాలా ఈ పండుగను యేసు తిరిగి పునరుత్థానం కదా. ఇది చాలా అందరికి అవును, సో మంచి మన దినముగా భావిస్తూ మనం. అవునవును, శుభదినము. ప్రతి ఒక్క క్రైస్తవులకు కూడా ఇది చాలా ముఖ్యమైన, ప్రపంచ దేశాలలో కూడా ఈ రోజు చాలా గొప్ప విషయం అది. అదే దాని గురించి జీసస్ ఎప్పుడైతే మరణించి ఈ రోజే కదా పునరుత్థానం, ఈ రోజే. కాబట్టి ఇది చాలా పర్వదినం ఈ రోజు. ప్రపంచంలో మన దగ్గర తక్కువ గాని ప్రపంచంలో చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటారు. సరే అయితే మళ్ళీ కానీ ఏ విశేషాలు? చిన్న డౌట్. ఈ మన కేఏ పాల్ గారు ప్రజాశాంతి పార్టీ, ప్రజాశాంతి కేఏ పాల్ గారు ఉన్నారు కదా. అవును, ఆయన విషయం ఎందుకు? కేఏ పాల్ గారు ఈ మొన్న న్యూస్ లో చూసిన నేను, ఈ పగడాల ప్రవీణ్ బాగా స్పందిస్తారు. కానీ మంచి మాట్లాడే ప్రతి ఒక్క మాటకు కూడా ఎవరు కూడా ఆన్సర్ చెప్పలేకపోతున్నారు. ఏది కేఏ పాల్ గారు మాట్లాడే ఆయనతో ఎవరు మాట్లాడగలుగుతారు? అసలు మాట్లాడలేకపోతున్నారు. సాధ్యం కాదు. నీ చంద్రబాబు కాదు, నీ పవన్ కళ్యాణ్ కాదు, నీ పిఎం నరేంద్ర మోడీ కూడా మాట్లాడలేడు. అంటే ప్రపంచ దేశాలు తిరిగి ప్రపంచ లెవెల్లో ఖ్యాతి గడించినటువంటి వ్యక్తి ఆయనకి గుడ్ క్యారెక్టర్. తర్వాత ఆయన అడిగే క్వశ్చన్ కూడా పాయింట్ ఉన్నది, కానీ ఆన్సర్ చెప్పలేకపోతున్నారు. చెప్పలేరు. ఆయన అడిగే క్వశ్చన్ ముక్కు సూటి మనిషి. ఆయన సూటి మనిషి, మంచి వాక్చాతుర్యం, మంచి నేర్పరి మాటలలో. ఎందుకంటే ప్రపంచ దేశాలు తిరిగినోడు కదా. అదే, కానీ పాపం ప్రజల కోసం అని చెప్పి ఆయన ఒక పార్టీ పెట్టిండు, నడిపిస్తాడు. కాకపోతే అట్లాంటి వ్యక్తి కూడా ఒకసారి ప్రజలు నువ్వు అంటే నాకు గుర్తుకొచ్చింది. నేను ఎప్పటి నుంచో నీకు ఈ విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మనము ఎవరికి అవకాశం ఇస్తాను. అవును, ఒకటి మొన్నటిదాకా జగన్కి ఇచ్చింది, ఇక్కడ కేసీఆర్కి ఇచ్చిన. అవును, అంటే 2 తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడతాను నేను, ఒక రాష్ట్రం గురించి మాట్లాడతాను. ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ కి ఇచ్చినాం, అక్కడ వాళ్ళు మిత్రపక్షం కూటమైంది. ఏది? బీజేపీ, జనసేన, టీడీపీ. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయింది. ఓకే, ఇది పక్క పెట్టేద్దాం. ఇప్పుడు ప్రధానంగా ఉన్నది ఇది ప్రత్యామ్నాయం ఏం లేవు, ఇక్కడ ఏం లేవు. అది పోతే ఇది పోతే అది. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే కదా. నెక్స్ట్ రేపు ఇప్పుడు ఉన్న పరంగా కాంగ్రెస్ ఒకవేళ పడిపోయింది అనుకో, వచ్చేది బీఆర్ఎస్. అయితే ఇది కాకుండా ఒక ప్రత్యామ్నాయం అన్నటువంటి పార్టీ రావాలి. ఈ రెండింటికి పోటీ దీటు రావాలి. అయితే ఇప్పుడు ఇంకొక విషయం సార్, నేను ఇంకొక విషయం మీతో చెప్తా. మన మీడియా మనం మాట్లాడుకునే సందర్భం ఇది మీడియా కూడా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మనం మాట్లాడుకునే విషయం ఏదైనా పబ్లిక్ వెళ్ళిపోతుంది. అవును. అయితే ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఈ పార్టీకి వెళ్ళి ఆ పార్టీకి పోతాను, ఆ పార్టీకి వెళ్ళి ఈ పార్టీలకు వస్తాను. అవును. ఏది? రాజకీయం అనే దొంగలు. అయితే ఈ రాజకీయ దొంగల వల్ల ఏమైతుందంటే పబ్లిక్ లా రాజకీయ పార్టీలు అంటే అసహ్యం అనిపిస్తాను. వాస్తవా కాదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అంటే కేఏ పాల్ లాంటి ఒక నిజాయితీ పరుడు కావాలి. ఎందుకు కావాలి అని అంటే ఆయన ప్రపంచ దేశాలు తిరిగింది సార్. ప్రపంచ దేశాలు. ఈ దేశం పోలేదు, ఈ దేశం పోయిండు, ఈ దేశానికి రాలేదు అనేది అయితే లేదు. ఎన్ని దేశాలు తిరిగిండో అసలు ఆయనకే గుర్తుందో లేదో కానీ మనం చాలా ఇంటర్వ్యూలలో దాంట్లో ఆయన మాట్లాడుతుంటే చూసినాం, అన్నిట్లా గూగుల్లో చూసినాం, అలా చూసినాం. ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు ఒక సామాజికవేత్త ఆయన, ఒక సోషల్ సర్వీసెస్ అంటే సామాజిక స్పృహ ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఎవరు? కేఏ పాల్ గారు. మరి అలాంటి వ్యక్తిని మనం ప్రోత్సహించడంలో తప్పేం లేదు. మరి ఎందుకు మనం చేయట్లేదు? మనం ఎందుకు అయితలేదు? కులం కాదు, మతం కాదు, ఒకటి ఓట్లు అనేటి అందరి.
ఒక వర్గానికే సంబంధించి కాదు ఆయన. ఆయన సమాజం గురించి మాట్లాడతాడు. ఒక సమాజం యొక్క శ్రేయస్సు గురించి మాట్లాడతాడు. నా కులము నా మతం అని ఎప్పుడు మాట్లాడాయన. యాక్చువల్ గా ఆయన బీసీ బిడ్డ, కానీ క్రైస్తవ్యాన్ని నమ్ముకొని క్రైస్తవునిగా మారి ఒకప్పుడు 10వ తరగతి 2 సార్లు ఫెయిల్ అయినటువంటి వ్యక్తి ఇలా ప్రపంచ స్థాయిలో అమెరికా ప్రెసిడెంట్లు ఎంతమంది అబ్బాబాబా ఒక 150 మంది 160 మంది ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, ప్రధానమంత్రులు ఆయన మీటింగ్ పెడతానంటే అన్ని దేశాల నుంచి అక్కడికి వస్తారు. అంటే ఇంత గొప్ప వ్యక్తి అని ఇంత నిజంగా అలాంటి వ్యక్తి మన తెలుగు అవడం మనకు గర్వకారణం. అయితే ఈ గర్వకారణాన్ని పక్కన పెట్టి మనం ఏం చేసిండు మన మీడియా వాళ్ళు, మన దివానా మీడియాలు ఉంటాయి కదా మన ఏది మన తెలుగు మీడియాలు, ఆయన ఒక కామెడియన్ గా చేసింది. కేఏ పాల్ అంటే ఒక కామెడియన్ లెక్క చేసింది, కానీ ఆయన కామెడియన్ కాదు. నిజంగా చెప్పాలంటే ఆయన గొప్ప మేధావి, సమాజం పట్ల అవగాహన బాగున్నది ఆయన. కానీ ఆయనకు మాత్రం ఒకసారి అవకాశం ఇస్తే సార్ మొత్తమే రూపురేఖలు మారిపోతాయి. ఎందుకను ఒక క్రైస్తవుడు, ఒక క్రైస్తవుడు అనేవాడు యేసుని బోధనలతోనే నడుస్తాడు. ఫస్ట్ పాయింట్, యేసు బోధనలు నమ్మినోడు అబద్ధం ఆడాడు. అబద్ధం ఆడితే వాడు క్రైస్తవుడు కాదు. సరే అది పక్క పెట్టుకున్నాడు. అబద్ధం ఆడాడని అంట నువ్వు. ఇప్పుడు పగడాల ప్రవీణ్ వైన్స్ కి పోయి బ్రాండీ తీసుకున్నాడు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు కదా. అదే కదా నేను అనేది. ఇప్పుడు ఆయన మీద ఒక రుద్దుతాలు. ఇప్పుడు దీంట్లో ఏంటంటే అబద్ధం అనేది తొందరగా పోతుంది, నిజం అనేది లేటుగా పోతుంది. అబద్ధమే ఫస్ట్ వెళ్ళిపోతాడు. ఆయన జోకర్ గా చేసిన ఇప్పుడు అందరూ జోకర్ గానే చూస్తాను. ఏది మన పాల్ గారిని కరెక్టే, కానీ ఆయన మాట్లాడే మాటలో ఒక అర్థం ఉన్నది, ఆయన ప్రవర్తనలో ఒక కసి ఉన్నది. ఫోన్ మాట్లాడండి, మాట్లాడు. హలో, వస్తానా, ఇక్కడే ఉన్నా, వస్తాను. ఏదేమైనప్పటికీ మనకు ఇప్పుడు ప్రత్యామ్నాయ రాజకీయంగా ఇప్పుడు కేఏ పాల్ గారు సమాజానికి అవసరం అని నేను అనుకుంటాను. మీరేమంటారు? అవును, అవసరమే, అసలు ప్రజలు ఆలోచించాలి, ప్రజలు చేతుల్లో ఉన్నది. ఇంకొకటి, ఇప్పుడు ఆయన ప్రధానమంత్రి అయితే దేశానికి మొత్తం ఉపయోగపడుతుంది వాస్తవంగా. ఇప్పుడు మన ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి, ఏ రాష్ట్రానికి, తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, దీనికి ఒకదానికి అయిందనుకో ఆ రాష్ట్రం యొక్క రూపురేఖలు మారుతాయి. ఎందుకంటే ప్రపంచ దేశాలతో సంబంధం ఉంది. ఆయన చెప్తే పెట్టుబడులు పెట్టనీకి వస్తారు, ఆయన చెప్తే ఇండస్ట్రియల్ పెడతారు, ఆయన చెప్తే ఉద్యోగాలు వస్తాయి. ఇవన్నీ ఆయన ద్వారా రాగలుగుతాయి అని చెప్పేసి అయితే నాకు అనిపిస్తుంది. సరే, ఏదైతే కానీ రావాలని చెప్పి మనం కూడా కోరుకుందాము. ముందు కూడా మంచి కేఏ పాల్ గారు రావాలి. దయచేసి ఇంకొకటి ఏంటంటే ఆయన కామెడియన్ గా మాత్రం చూడకండి, ఎందుకంటే ఆయన కామెడియన్ కాదు. దయచేసి మీడియా వాళ్ళకు కూడా నేను చెప్తాను, ఎందుకంటే చెప్పండి, మీరు కూడా చెప్పండి మీడియా వాళ్ళకు, మీడియా మిత్రులు కామెడియన్ గా చూడకండి, కామెడియన్ చేయకండి ఆయన. ఎందుకంటే ఉన్నది వాస్తవము, కాకపోతే పాల్ గారు టాకింగ్ అది, ఆయన మాట తీరు అట్లా ఉంటది, కాకపోతే ఆయన ఏ మాట మాట్లాడినా కసిగా మాట్లాడతారు, కోపం మీద కసిగా మాట్లాడతారు. అంటే సేవకుడు అనేవాడు అలాగనే ఇంట్రెస్ట్ మాట్లాడతారు, వాళ్ళకి ఆ శక్తి అనేది వస్తుంది అన్నట్టు. ఇది తప్పు అని ఏలుబెట్టి చూపించి ఇట్లా నంబర్ 1. ఓకే, వెళ్తాను నేను. పోతారా? వెళ్తాను. ఫోన్ వచ్చింది, వెళ్తాను. మళ్ళీ ఎప్పుడు వస్తావు? వస్తా. సరే సార్.